చిన్నప్పుడు జూకెళ్ళి యానిమల్స్ చూద్దామంటే క్రికెట్ ఆడుకునేవాడిని. పెద్దయినాకేమో నేనే పెద్ద యానిమల్ ఎందుకనేవాడిని. కానీ గ్లేషియర్ నేషనల్ పార్క్స్‌లో యానిమల్స్ చూసి ఎంజాయ్ చేశాము. ఫస్ట్ మీకు కనిపించేది మూస్ అనమాట. ఇది డీర్ జాతిలో ఒక జాతి. సో, ఇదైతే దాని పాటుకి అదొచ్చి గ్రాస్ తింటా ఉంటే మనోళ్ళు ఎనకాల నుంచి నాయిస్ చేశారు. దాని రియాక్షన్ ఒకసారి చూడండి. ఎవర్రా మీరు నన్ను ప్రశాంతంగా గూడా తిననీయరు అనేటట్టు చూసింది. కానీ వీటితో చాలా జాగ్రత్తగుండాలి. ఇలా నాయిస్ చేస్తే అప్పుడప్పుడు అవి మన మీద అటాక్ చేయడానికొస్తాయి. సో, మేమైతే దూరంగా ఉండి చూసాము. తర్వాత మీకు కనిపించేది మౌంటైన్ గోట్ అనమాట. ఇవి గోట్ అని ఎలా చెప్పొచ్చంటే వాటి హార్న్స్ చిన్నగా ఉంటాయి. మన మామూలుగా ఊర్లో కనిపించే గోట్ కంటే వీటికి చూస్తే మీరు ఫర్ ఎక్కువగా ఉంటదనమాట. ఇక్కడేమో ఈ వాటర్ తాగుతున్నాయి రోడ్డు మీద. పాపం మొత్తం అంతా ఐస్ అయింది గదా! అందుకని. మేము హైక్‌కెళ్ళేటప్పుడు ఇంకో చోట కూడా మాకు ఈ బేబీ గోట్స్ కనిపించాయి. మీరు చూస్తా ఉంటే వాటి ఫర్రు కొంచెము ట్రీస్‌కి రాసుకుపోవటం వల్ల అది కట్ అయిపోయినట్టుంది. యూజువల్లీ ఇవి -50 వరకు సస్టైన్ అవ్వగలుగుతాయి. సో, అదైతే చాలా కోల్డ్ అనమాట. ఆ ఫర్రు అంత లావుగా ఉంటది. ఇవైతే మనము ఇప్పుడు ఇదేదైతే మౌంటైన్ ఎక్కుతుందో అది మనం ఎక్కలేము. ఎందుకంటే ఐస్ జారుతా ఉంటది. అండ్ అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి మీకు. అవి కూడా జారిపోతున్నాయి. కానీ ఇవైతే వితిన్ మినిట్స్ ఎక్కాయి. నాకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. సో, ఆటికి కూడా మేము హైక్ చేస్తున్నప్పుడు చాలామందొచ్చేసారు. ఇంక భయపడిపోయి అలా పైకెక్కేసినియి అనుకుంటా. తర్వాత కొంతసేపయినాక ఇంక మేము చూడలేకపోయాము ఇవి. ఎక్కడికో మాయమైపోయినియి. సో, అదనమాట. వీటి గురించి. నెక్స్ట్ మాకు కనిపించింది మౌంటైన్ షీప్. ఇది పార్కింగ్ లాట్‌లోనే కనిపించింది. వాటి హార్న్స్ ఒక్కొక్కటి సుమారు 15 కేజీల వరకు ఉంటది. సో, వీటికి గూడా కొంచెం దూరంగా ఉండాలి. మళ్ళీ ఏదన్నా అగ్రెసివ్‌గా అటాక్ జేయొచ్చు. కానీ పార్కింగ్ లాట్‌లో ఉంది గాబట్టి వీడియో తీశాను. తర్వాత బేరు చిన్న కబ్‌తో కనిపించింది. సో, వాటినైతే వీడియో తీయలేదు. ఫోటోస్ ఉన్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.